అందరికీ జై హింద్. అమెరికా చేసిన మన మీద ట్రేడ్ వార్ దాడి నిన్న మొదలైంది. దీని ప్రకారంగా ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మీద 50% టారిఫ్ విధించడం జరిగింది. అమెరికా చేస్తుంది అన్యాయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ అన్యాయాన్ని మన దేశం ఎదుర్కొనేది ఎలా మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను. అదేవిధంగా అమెరికా అసలు ఎందుకు ఇది చేస్తుందో దీని వెనుక కారణం కూడా చెప్తాను. మొట్టమొదటిగా ఫస్ట్ అండర్స్టాండ్ వై దిస్ ట్రేడ్ వార్ విత్ ఇండియా. అమెరికా ఏం చెప్తుంది, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం వల్ల యుక్రెయిన్ వార్ని స్పాన్సర్ చేస్తున్నాము అని చెప్పి మన మీద నింద వేస్తుంది. అండ్ దీని వల్లనే ఇండియా మీద టారిఫ్ విధిస్తున్నాను అని చెప్తుంది. కానీ ఇది నిజం కాదు, ఇది ఓన్లీ ఒక వంక మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే గనక చైనా కూడా రష్యా నుంచి ఇండియా కన్నా చాలా ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ అమెరికా చైనా మీద టారిఫ్ ఈ కారణంగా విధించట్లేదు. అంటే ఏంటి, ఎక్కడో అమెరికా ఏదో దాయడానికి ప్రయత్నిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక న్యూస్లో నేను కూడా చదివాను, అమెరికన్ సపోర్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, యుక్రెయిన్ వార్ని అన్యాయంగా మోదీ వార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా తప్పు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక నరేటివ్ క్రియేట్ చేసి, ఒక అపోహ క్రియేట్ చేసి ఈ యుక్రెయిన్ వార్ మన వల్ల అవుతుంది అని లోకానికి అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. అసలు అమెరికా ఎందుకు ఇండియా మీద ట్రేడ్ వార్ చేస్తుంది అంటే, ఎందుకు ఇలా టారిఫ్స్ విధిస్తుంది అంటే, నేను ఇంతకు ముందు కూడా ఈ విషయం మీద ఒక్కసారి మాట్లాడుతూ చెప్పాను. ఏంటంటే అమెరికా ఇండియా మధ్యలో ఉన్న ట్రేడ్లో అమెరికా ఇండియా నుంచి ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటుంది. అదేవిధంగా ఇండియాకి ఎక్స్పోర్ట్ అమెరికా నుంచి తక్కువగా ఉంది. దీనివల్ల అమెరికా ఎక్కడో డాలర్ ఆదాయం పోగొట్టుకుంటుంది. ఇది ఒక విషయము, ఇది ఒక కారణము అమెరికా భయం ఇండియాతో. రెండవది ఏంటంటే, మన ఇండియాకి అమెరికాకి జీడిపిలో చాలా తేడా ఉంటుంది. మంది 4 నుంచి 5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే, కానీ అమెరికాది చాలా ఎక్కువ జీడిపి. కానీ ఈ జీడిపిని మనము పిపిపి టర్మ్స్లో చూస్తే మాత్రము ఇండియాది 10 ట్రిలియన్ డాలర్స్, అమెరికాది 19 ట్రిలియన్ డాలర్స్. ఈ పిపిపి అంటే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఏంటంటే, ఇక్కడ ఇండియాలో 100 రూపాయలు ఏ సామాన్లు కొనుక్కోగలదో అలాగే అమెరికాలో అది ఎక్స్చేంజ్ చేసిన విలువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక బర్గర్ కొనాలి అంటే $5 అవుతుంది అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అదే ఇండియాలో ఒక బర్గర్ కొనుక్కోవాలి అంటే 100 రూపాయలు అవుతుంది అనుకుందాం. 100 రూపాయలు, 140, 150 రూపాయలు, 100 రూపాయలు అనుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్చేంజ్ రేట్తో కంపేర్ చేస్తే 80 రూపాయలు ఒక డాలర్ అనుకుంటే 8 5 are 40, 400 రూపీస్ కదా. కానీ నాకు ఇండియాలో మాత్రం ఈ బర్గర్ కేవలం 100 రూపాయలకే వస్తుంది. దీన్ని పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే, పర్చేజింగ్ కెపాసిటీలో నా ఇండియన్ రూపీకి ఎక్కువ బలం ఉంది. అందుకే అమెరికా భయం ఏంటంటే, ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఈ లెన్స్లో చూస్తే గనక ఇండియాస్ ఎకానమీ ఈజ్ $10 ట్రిలియన్, అమెరికన్ ఎకానమీ ఈజ్ $19 ట్రిలియన్. ఇది త్వరలోనే ఇండియా నన్ను దాటేస్తుంది. ఇది దాటకుండా ఆపాలి అంటే ఇండియాతో నేను ట్రేడ్ తగ్గించాలి. ఇది తగ్గించాలి ఎలా? ఇలా ట్రేడ్ వార్లు చేస్తూ తగ్గించాలి. అండ్ ఇప్పుడు ట్రేడ్ వార్ చేసిన దేశం అమెరికా అన్ని ప్రోడక్ట్స్ మీద టారిఫ్ విధించాలి కదా. కానీ అమెరికా ఏం చేస్తుందంటే తెలివిగా డబుల్ స్టాండర్డ్స్ వాడుతుంది. మన అమెరికాకి ఎన్నో పదార్థాలు మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, కానీ అమెరికా 2 పదార్థాలు, ఒకటి ఫార్మాస్యూటికల్స్ అంటే మందులు, ఇంకొకటి పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే ఇండియా నుంచి వచ్చిన మందుల మీద కానీ పెట్రోలియం మీద కానీ
ఈ టారిఫ్ విధించను అని చెప్తుంది. దీని మీద ఇంతకు ముందు పెట్టే 3% టారిఫ్ మాత్రమే. ఎందుకంటే అమెరికాకి ఇండియాతో ఈ 2 ప్రోడక్ట్స్ లో అవసరం ఉంది కాబట్టి. అసలు చాలా నవ్వగలిగే విషయం ఏంటంటే, నా మీద ఎందుకు నువ్వు టారిఫ్ విధిస్తున్నావు? నేను రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నానని చెప్పే కదా నువ్వు టారిఫ్ విధిస్తున్నావు. కానీ అదే ఆయిల్ని నేను రిఫైన్ చేసి అమెరికాకి పంపిస్తున్నప్పుడు దీని మీద టారిఫ్ విధించట్లేదు. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్ చూడండి. ఏ కారణంగా అయితే నా మీద టారిఫ్ విధిస్తున్నావో ఆ వస్తువు నా దగ్గరే కొంటున్నావు, దాని మీద మాత్రం టారిఫ్ లేదు అంటున్నావు. ఎంత డబుల్ స్టాండర్డ్స్. రెండవది, అమెరికాకి ఇండియా నుంచి వచ్చే డ్రగ్స్ అంటే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్, వీటి మీద డిపెండెన్సీ చాలా ఉంది. అందుకే దీని మీద కూడా ఓన్లీ 3% టారిఫ్ అంటున్నాడు. ఇది అమెరికా డబుల్ స్టాండర్డ్స్ కాకపోతే మరేంటి? ఇది ఇలా ఉండగా ఈ టారిఫ్ వల్ల కొన్ని సెక్టర్స్ కి చాలా నష్టం అవుతుంది. అందులో ముఖ్యమైన సెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్మెంట్స్, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా నష్టం అయ్యే అవకాశం ఉంది. రెండవది జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇందులో కూడా మనకి చాలా నష్టం అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్ర అండ్ అదర్ కోస్టల్ రీజన్స్ నుంచి మనం ష్రింప్ అంటే రొయ్యలు, ఇవి చాలా ఎక్కువ మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళము. వాటి మీద కూడా ఈ 50% టారిఫ్ విధించడం జరిగింది. దీనివల్ల ఈ సెక్టర్స్ కి కూడా చాలా నష్టం ఉంటుంది. అండ్ ఇదే కాదు, మన కార్పెట్ ఇండస్ట్రీ అండ్ మన ఫర్నిచర్ ఇండస్ట్రీ కూడా చాలా మటుకు ఈ టారిఫ్ వార్ వల్ల దెబ్బతింటుంది. వీళ్ళ ఎక్స్పోర్ట్ ట్రేడ్ దెబ్బతింటుంది. కాకపోతే మేబీ ఒక 5-10 నిమిషాల్లో నేను ఇవన్నిటిని మన దేశం ఎలా ఎదుర్కోవాలో ఒక కాన్సెప్ట్ రూపంలో చెప్తాను, వినండి. రిజల్ట్స్ మనకి వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మాత్రము అమెరికాయే కాదు మరి ఏ దేశం మన మీద ఇలాంటి దాడి చేస్తే మనం దాన్ని తట్టుకోగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెయ్యాలి అంటే, అతి ముఖ్యంగా ఇప్పుడు ఫార్మాస్యూటికల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మన దగ్గర అమెరికా కొనుక్కుంటుంది కాబట్టి దీనికి సంబంధించినవి మనం రేట్లు పెంచాలి. మొదటిగా వీటి రేట్స్ పెంచాలి, మన ప్రాఫిట్ మార్జిన్ని మనము ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ వీళ్ళకి ఇదే కావాలి కాబట్టి ఇది కూడా మనం వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం రిడక్షన్ చేయాలి, వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో రిడక్షన్ చేయాలి. మొమెంటరీ అయినా సరే, అంటే ప్రస్తుతానికైనా సరే ఇలా తగ్గిస్తే వాళ్ళకి నొప్పి వస్తుంది, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మొదటిది. ఇది షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్. కాకపోతే కొన్ని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ కూడా చెప్తాను, వినండి. రెండవది, మనకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్లో మనకి చాలా పొటెన్షియల్ రాబోతున్నది. అంటే కొన్ని రానున్న 5-10 సంవత్సరాల్లో ఇండియా ఖచ్చితంగా ఒక డిఫెన్స్ ఎక్స్పోర్ట్ హబ్ లాగా తయారవబోతుంది. చాలా ప్రైవేట్ ఎంటిటీస్ని కూడా గవర్నమెంట్ మంచి ప్లాట్ఫామ్స్ ఇచ్చి ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్, ఇండియా ప్రస్తుతం అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, గార్మెంట్స్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఈ ఎక్స్పోర్ట్స్ అన్నిటినీ ఇలా టారిఫ్లు పెట్టి ఏదో ఒక విధంగా ఆపగలుగుతారు. కానీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని మాత్రం ఆపడానికి అంత సులువు ఉండదు. సో అందుకే మనం ఇలా కన్వెన్షనల్గా వాడుతున్న, అంటే కన్వెన్షనల్గా అంటే జనరలీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్సే కాకుండా ఇలా డిఫెన్స్ ప్రోడక్ట్స్ మీద మనం పనిచేసి, ఇప్పుడు మన బ్రహ్మోస్ మిజైల్ ఉంది, మన ఆకాష్ మిజైల్ ఉంది, మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఇలా మరెన్నో మిజైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్లాట్ఫామ్స్ మనం తయారు చేసి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ మూడవది చాలా ముఖ్యం, మనము ఒకప్పుడు ఫార్మాస్యూటికల్స్లో కూడా ఇండియా పెద్ద గేమ్ ప్లేయర్ ఏం కాదు, మనం కూడా చాలా మటుకు ఇంపోర్ట్ మీదనే డిపెండ్ అయి ఉండేవాళ్ళం. కాకపోతే మనం ఫార్మాస్యూటికల్స్లో ఏం చేసాము అంటే, మనము రివర్స్ ఇంజనీరింగ్ చేసి మనము జెనరిక్ డ్రగ్స్ తయారు చేయడము స్టార్ట్ చేసాము.
నా ఉద్దేశం ఏంటంటే మనం మళ్ళీ ఇదే విధంగా ఎలాగైతే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్లో రివర్స్ ఇంజనీరింగ్ చేసి జెనరిక్ డ్రగ్స్ తయారు చేసామో అదే విధంగా మనము ఇంజనీరింగ్ గూడ్స్ మీద కూడా పని చెయ్యాలి. ఈ ఇంజనీరింగ్ గూడ్స్ ఏవైనా మెషిన్ టూల్స్ మీద, ఈ మెషిన్ టూల్స్కి చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఈరోజు చైనా వరల్డ్లో మెషిన్ టూల్స్కి సంబంధించి నంబర్ 1 ప్లేయర్. అండ్ చైనా కూడా ఇలాగే రివర్స్ ఇంజనీరింగ్ చేసింది. మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటిఏ కానివ్వండి, ఇంకేదైనా స్టేట్ లెవెల్, రీజనల్ లెవెల్ కాలేజెస్లో మనము రీసెర్చ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రీసెర్చ్ ల్యాబ్స్లో మనము ఇలా మెషిన్ టూల్స్కి సంబంధించి ఓపెన్ సోర్స్ క్రియేట్ చేయాలి. అంటే మనము ఈ మెషిన్ టూల్స్ని ఎలా తయారు చేయాలో ఇదంతా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంపోనెంట్ని ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేయాలి. మనం ఎలాగైతే ఇప్పుడు యూపీఐని ప్రపంచ వ్యాప్తంగా యాజ్ ఎ ప్రోడక్ట్ అమ్ముతున్నామో అదేవిధంగా ఈ మెషిన్ టూల్స్ని తయారు చేసే పద్ధతిని ఒక ఓపెన్ యాక్సెస్ సొల్యూషన్ లాగా తయారు చేసి మనం ప్రపంచానికి అమ్మడానికి ట్రై చేయాలి. ఇది మనకి లాంగ్ టర్మ్లో చాలా డబ్బు తీసుకొస్తుంది. ఇదే కాదు, మన ఇండియా ఈజ్ ఎ గిఫ్టెడ్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు టూరిజం. అండ్ మనము దీని మీద ఎక్కువ పని చెయ్యలేదు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అనేవారు, ప్రతి సంక్షోభం ఒక అవకాశం అని చెప్పేసి. అంటే ప్రతి క్రైసిస్లో మనకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇది మన దేశానికి వచ్చిన ఒక క్రైసిస్ సిచ్యువేషన్ కాబట్టి దీంట్లోనే మనం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. జనరలీ ఏవైతే పెద్ద టూరిజం కంట్రీస్ ఉన్నాయో టూరిజం వాళ్ళ జీడిపిలో 10% నుంచి 15% వరకు కాంట్రిబ్యూషన్ చేస్తుంది. కానీ మన ఇండియా విషయంలో మాత్రం ఈ కాంట్రిబ్యూషన్ 5% దగ్గరే ఆగిపోయింది. సో మన దేశం తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే మనము 50 డెస్టినేషన్స్ని ఐడెంటిఫై చేసాము. అండ్ ఈ 50 డెస్టినేషన్స్ ఇండియాలో ఉన్న ఈ 50 డెస్టినేషన్స్ని మనం చాలా మంచి ప్లానింగ్తో ఒక ఎక్సలెంట్ సర్క్యూట్ కనెక్ట్ అన్నమాట. అంటే ప్రాపర్గా దీన్ని సర్క్యూట్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసి రైలు ద్వారా కానీ విమానం ద్వారా కానీ అక్కడ హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా క్రియేట్ చేసి దీని మీద డబ్బు పెడితే ఖచ్చితంగా మన టూరిజం ఇండస్ట్రీ మిగతా దేశాల్లాగా 10 to 15% ఆఫ్ మై జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. మనం ఇలా చేస్తే గనక ఇప్పుడు అందరికీ డిస్పోజబుల్ ఇన్కమ్ అని ఒక పదం వాడతాం మేము. అంటే సేవింగ్స్ తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు చేయడానికి డబ్బు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే ట్రావెల్ జరుగుతుంది. అండ్ ఇండియన్స్ ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు. సో మన ప్రభుత్వము ఒక క్యాంపెయిన్ నడుపుతుంది. ఆ క్యాంపెయిన్ పేరే దేఖో అప్నా దేశ్. అంటే మన దేశాన్ని చూడండి, బయటికే వెళ్ళకండి టూరిజంకి. మన ఇండియాలో ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిని విజిట్ చేస్తే మన టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. గార్మెంట్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ డెవలప్ అయితే మాత్రం ఖచ్చితంగా మన దేశం డెవలప్మెంట్ అవుతుంది. అమెరికా లాంటి దేశాలు ఎటువంటి పన్నాగాలు ఆడినా మన దేశం మీద ఎటువంటి ప్రభావం మన దేశం మీద ఉండదు. అది ఉండొద్దు అంటే ఇవన్నీ మనం చెయ్యాలి. సో ఇవన్నీ మనము ఒక అవుట్కమ్ అంటే ఇవన్నీ మనము ఎలా రెస్పాండ్ అవ్వాలో అమెరికన్ ట్రేడ్ వార్కి ఇవి ఒక అవకాశాలు అన్నమాట. నేను అనుకుంటున్నాను ఇందులో గవర్నమెంట్ ఏ దాని మీదైనా ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ జీడిపి, మన జిఎస్టీలో రిఫార్మ్స్ మనం తీసుకురావచ్చు. దానివల్ల కూడా చాలా ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ మనకి పెరుగుతుంది. అపోజిషన్ వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే పవర్లో ఉందో దాన్ని సపోర్ట్ చేసే బాధ్యత మనందరిది. కూర్చొని మనం నిందలు వేయొచ్చు, కానీ
మన దేశం ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి బయటకు వస్తుందో దాని మీద ఆలోచించే బాధ్యత మన అందరిది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. మీరు కూడా మీ అభిప్రాయం ఏం చేస్తే మన దేశము ఈ ఆపదను తట్టుకోగలదు, తప్పుకోగలదో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.